దేవుడు ప్రసన్నతతో దేవుడు మాటలు ధ్యానం చేద్దాం, ఆలకిస్తాం, జాగ్రత్తగా వినండి, ప్రతి మాటను రిసీవ్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథం యొద్దకు వద్దామా? రండి, బైబిల్స్ తీసుకొచ్చారా? Did you carry your Bibles? Come on. Open. తెరవండి, బైబిల్ తెరవండి. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. Thank you, Lord. నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. విలాప వాక్యములు లెమెంటేషన్స్ చాప్టర్ 5:21. యెహోవా ఓపెన్ చేశారా? ఇక దొరకలేదంటే మీకు దొరకలేదు. తలలెత్తి నేను చెప్పేది దొరికిందా? దొరకలేదు. బైబిల్లోనే ఉందా? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయము. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. శ్రేష్టమైన మాట భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి మాట ద్వారా మనందరితో మాట్లాడు. కళ్ళు మూసుకొని, ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, నీకు వందనాలయ. ఈ ఉదయం నన్ను మమ్మల్ని దర్శించి ఈ రీతిగా మరొకసారి నీ వాక్కుతో మాతో మాట్లాడబోతున్నందుకు కృతజ్ఞతలు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి. మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. సో దేవుడు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారండి. గడిచిన కాలం మరలా సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా మీ ముందు అంతా నిలబడడానికి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి ఆ దేవునికి మనసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. బాగున్నారా? కొత్త కనిపిస్తున్నారు కొంతమంది. దేవుడికి స్తోత్రం. సో కొంతమంది పాత వాళ్ళైతే ఎంత చెప్పినా మాకేం సంబంధం లేదు అన్నట్టు అలా వచ్చేసారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఈరోజు ఏంటంటే స్పెషల్ తెలుసా? స్పృహలోనే ఉన్నారా? ఎంతమంది స్పృహలో ఉన్నారు? తెలిసి కూడా కలర్ డ్రెస్ లో వచ్చిన మీ అందరికీ కొంతమంది ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించండి. రైట్. హల్లెలూయా. సంఘానికి ఒక సిస్టమ్ పెట్టినప్పుడు దాన్ని ఏం చేయాలి? స్కూల్కి ఒక సిస్టమ్ ఉంది, ఆఫీస్ ఒక సిస్టమ్ ఉంది, చేసే పని దగ్గర సిస్టమ్ ఉంది. దాన్ని ఫాలో అవుతున్నావా? ఫాలో అయితే నేను పనిలో ఇస్తాను. సంఘానికి దేవుడు ఒక సిస్టాన్ని పెట్టినప్పుడు దాన్ని ఫాలో అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ప్రయత్నం కాదు, దాన్ని మనం అనుసరించాలి. హల్లెలూయా. సో అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఆ క్రమశిక్షణలో నడుస్తున్నప్పుడు క్రమమైన వాడికి డాష్ చెప్పండి. మీరు ఏమొస్తాయి? క్రమమైనది. క్రమంగా నడుచుకోవాలి, క్రమంగా కూర్చోవాలి, క్రమంగా మాట్లాడాలి. సంఘ క్రమాల్లో పాలిభాగస్వామి కావాలి. హల్లెలూయా. కట్టే కొట్టే తెచ్చే లేకపోతే గుడ్డే తెచ్చేలో బట్టి నేను ఎట్లా పడితే అట్లా వస్తా, ఏది పడితే అది చేస్తా, ఎక్కడ ఎట్లా పడితే అట్లా కూర్చుంటా అంటే చెప్పండి. అంటే కుదిరిద్దా? కుదరదు. ఆ దినాలు అయిపోయినాయి. అర్థమవుతుందా? అంటే దయచేసి అర్థం చేసుకోండి. ఆ దినాలు అయిపోయినాయి. నేను ఎట్లా పడితే అట్లా వస్తా, ఏ టైం బట్టి ఆ టైం వస్తా అంటే కూడా కుదరదు. ఒక టైం ఉంది, ఆ టైంకి రావాలి. ఒక క్రమశిక్షణ ఉంది, ఆ క్రమశిక్షణని ఫాలో అవ్వాలి. హల్లెలూయా. సో రానున్న దినాల్లో ఇలాంటి ఒక మిస్టేక్స్ మీరు చేయకుండా దేవుళ్ళో చక్కగా మీరు ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను, ఆశపడుతున్నాను. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సమయానికి రండి, సమయానుకూలంగా దేవుడిచ్చి పొందుకుందాం. దేవుడికి స్తోత్రం. రైట్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. చక్కటి మాట చదువుకున్నాం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనంలో భక్తుడు అంటున్నాడు అక్కడ, ప్రభువా
యెహోవా నా పూర్వ స్థితి నాకు మరలా దయచేయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇంతకు ముందు తలెత్తి నా వైపు చూసి మాటలు వినండి. చదవడం అయిపోతే తలెత్తాలి. మీకు ఇక్కడ దొరకలేదంటే ఇంక దొరకదు, వదిలేకుందిరుగా. సరేనా? రైట్. ఏమంటున్నాడు ఇక్కడ? నా పూర్వ స్థితి నాకు మరలా దయచేయి. ఒకవేళ ఇంతకు ముందు నువ్వు ఆత్మలో బలవంతుడు అయితే, ఆత్మలో అభిషేకించబడిన వ్యక్తివైతే, పరిపక్వత చెందిన వాడవైతే, దేవుడు ఇక్కడ నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని బట్టి, ఒకవేళ ఇప్పుడు ఒకప్పుడేమో బాగుంది, ఒకప్పుడేమో పరిపక్వత చెందావు, ఒకప్పుడేమో దేవుడు అభిషేకంతో నడిచావు, ఇప్పుడు నీకున్న పరిస్థితి, నీకున్న స్థితిగతులు, నీకున్న బలహీనతలు, లేకపోతే నీకున్న ఆర్థికమైన సమస్యలను బట్టి ఒకవేళ ఈ దినాల్లోనూ చల్లారిపోయిన స్థితి నీకుంటే, ఇలాంటి ఒక ప్రార్థనను చేస్తే, ఎలాంటి ప్రార్థన? యెహోవా మా దేవా మా పూర్వదినాలు మాకు మరలా దయచేయని కనుక నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థనకు ఆయన దాటిపోడని మీకు మనవి చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే, ద మెసేజ్ ఆఫ్ టైటిల్, మన మీద లేకపోతే నా మీద, నా తల మీద ఆయన వెలుగు. హల్లెలూయా. నా తల మీద ఆయన వెలుగు. చెప్పండి. నీ తల మీద, మన తల మీద ఆయన వెలుగు నిత్యముండును గాక. ఆమేన్. హల్లెలూయా. నా పూర్వస్థితి నాకు మరలా దయచే ప్రభువా, మొదటి ప్రేమతో నన్ను మరలా నింపండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఒకసారి చెప్పండి మీరు కూడా, అభిషేకించబడిన తొలినాటి అనుభవం నాకు ఇవ్వండి ప్రభువా. చెప్పండి. అభిషేకించబడిన తొలినాటి అనుభవము నాకు ఇవ్వండి ప్రభువా. హల్లెలూయా. నిశ్చయంగా ఈరోజు ప్రభు మనకు అది అనుగ్రహించును కాక. ఆమేన్. ఇక్కడ యోబు గారు ఒక మాట అంటున్నారు, చదవండి ఒకసారి. రండి, యోబు గ్రంథం దగ్గరికి రండి అని ఏమంటున్నారో 29వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. జాబ్ 29:2 and 3 రెండు చదువుదాం. 2-3. పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇక్కడ యోబు గారు ఏమంటున్నారు 29:2వ వచనంలో, పూర్వకాలము నేనున్నట్లు ఉండిన ఎడల ఎంతో మేలు. ఇక్కడ ఏమంటున్నాడు? పూర్వకాలం నేనున్నట్లుంటే ఎంతో మేలు. అలా ఉండాలని యోబు గారు కోరుకుంటున్నారు. ఇక్కడ ఏం కోరుకుంటున్నారు? పూర్వకాలం ఉండిన దినాలు నాకుంటే ఎంత బాగుండు. ఇప్పుడు యోబు గారు పూర్వకాలంలో ఎలా ఉన్నాడు? ఒక్కింత ఆశీర్వాదమే ఉంది, తర్వాత ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, తర్వాత 42వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, రెండింతల మేలు ఆయన పొందుకున్నాడు. కానీ ఆయన ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు, పూర్వకాలంలో ఉన్నట్లు ఉంటే ఎంత బాగుండు. ఆ పూర్వకాలపు దినాలు తలుచుకొని ఆనందపడిపోతున్నాడు. ఆ దినాలు నాకు కావాలని ఆశపడుతున్నాడు. సరే యోబు గారు, పూర్వకాలం మీరు ఎలా ఉండేవారు? ఎందుకు ఆ దినాలు మీరు కోరుకుంటున్నారు అని అంటే, ఈ మాట కనుక మనం ధ్యానం చేస్తే అక్కడ ఏమంటున్నాడు? అవి దేవుడు నన్ను కాపాడుచుండిన దినాలు అంటున్నాడంటే. హల్లెలూయా. యోబు గారు, ఎందుకయ్యా మీరు పూర్వదినాలను ఆశపడుతున్నారు, పూర్వదినాలు కోరుకుంటున్నారంటే కింద ఏమన్నాడు? దేవుడు నన్ను కాపాడుచుండిన దినాలవి. హల్లెలూయా. ఏ దినాలంట? దేవుడు కాపాడుచున్న దినాలు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నాడు? నేను పూర్వకాలం ఉన్నట్లు ఉంటే ఎంత మేలు. పూర్వకాలం ఎలా ఉన్నావు అంటే ఆయన చెబుతున్న మాట ఏంటి? పూర్వకాలము, ఆ దినములు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఆమేన్. ప్రతికూల పరిస్థితుల్లో, అన్ని దినాల్లో, అన్ని సిచ్యువేషన్స్లో దేవుడు నన్ను అన్ని వేళలా ఏం చేశాడట? ఆయన్ని
కాపాడుతూ వచ్చాడట. ఈ మాట ఏదో అతని పనిపాటలు కాపాడడం గురించి సంబంధించిందో, లేకపోతే అతడి ఆస్తిపాస్తులు కాపాడడం గురించి సంబంధించిందో, లేకపోతే అతడి ప్రయాణాలు మరి రాకపోకల్లో దేవుడు కాపాడడం గురించి సంబంధించిందో, దేవుడు తన బిడ్డల్ని కాపాడడం గురించి సంబంధించిందో కాదండి. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే బైబిల్లో నేను, నన్ను అని కనుక అక్కడ ఉంటే అది ఆత్మకు సంబంధించిన ముద్ర అని అర్థం. హల్లెలూయా. నేను లేక నన్ను అనే మాట బైబిల్లో మీకు కనిపించినప్పుడు అది ఆత్మకు సంబంధించిన మాటగా మనం చదవాలి. బైబిల్ చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అర్థమయ్యే రీతిగా చదువుకోవాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నారు ఆయన? దేవుడు నన్ను కాపాడుతున్న దినాలు అంటే అతడు తన ఆత్మలో ఆత్మ కాపాడబడుతున్న దినాలని అర్థం. హల్లెలూయా. తన పరిశుద్ధత కాపాడబడుతున్న దినాలట, తన తీర్మానాలు కాపాడబడుతున్న దినాలట, తన సమర్పణ కాపాడబడుతున్న దినాలట ఆ దినాలు. దేవుడికి స్తోత్రం. నేను ఆ దినాల్లో ఎప్పుడూ కాపాడబడుతుండేవాడిని, ఎల్లప్పుడూ కాపాడబడుతుండేవాడిని. నా పవిత్రత కాపాడబడుతుండేది, నా యథార్థత కాపాడబడుతుండేది. నేను నష్టపోయేవాడిని కాదు, నేను జారిపోయేవాడిని కాదు, నేను బలహీనపడేవాడిని కాదు, నేను సమర్పణలో తొలగిపోయేవాడిని కాదు. నా ప్రతిష్ట ఏది కూడా కోల్పోయే పరిస్థితి నాకు ఎప్పుడూ రాలేదు. అవి నేను కాపాడబడుతున్న దినాలు. హల్లెలూయా. ఎప్పుడు కూడా అతనికి జారిపోయే పరిస్థితి కానీ, మరి దిగజారిపోయే పరిస్థితులు కానీ, తీర్మానాలు కోల్పోయిన పరిస్థితి కానీ, ప్రతిష్ట పోయిన పరిస్థితి కానీ రాలేదంట. పూర్వకాలం ఎలాంటి దినాలు అంటున్నాడు? అవి నేను కాపాడబడుతున్న దినాలు. మాటల్లో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, సులువుగా చిక్కులు పెట్టే పాపముల విషయంలో కానీ, రకరకాల ఐహిక విచారముల వలన కానీ, భారముల వలన కానీ, లోకమైన లౌకికమైన మాటల వలన కానీ నేను ఎన్నడూ జారిపోలేదు. What a testimony he was giving. దేవుడికి స్తోత్రం. ఐహికమైన లేకపోతే లౌకికమైన మనస్సుల వల్ల కానీ ఏ దశలో కూడా నేను బలహీన పడలేదు. ఎవరు ఏది చెప్తే అది కొంతమంది నమ్మేస్తుంటారు. ఎవరు ఏది చెప్తే దాన్ని బట్టి అనుమాన పడతా ఉంటారు. ఒకరు చెప్పిన దాన్ని అది నిజమా కాదా లేదు, ఇంకా అనుమానము, అవమానించడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే అంటున్నాడు యోబు గారు, పూర్వ దినాలు ఉంటే నాకు ఎంత బాగుండి. ఎలా ఉన్నావు పూర్వ దినాలు అంటే ఏ విషయంలో కూడా ఏ మనుషుల వల్ల కూడా నేను బలహీనుండి గాల. హల్లెలూయా. ఏ దశలో కూడా నేను పడిపోయిన దినాలు నాకు లేవు. ఆత్మలో ఎల్లప్పుడూ కూడా బలవంతుడిగా ఉన్నాడట. ఆ దినాలన్నీ నేను కాపాడబడ్డాను. అందుకే అంటున్నాడు పూర్వ దినాలు నాకుంటే ఎంత మేలు. దేవుడికి స్తోత్రం. ఈరోజు వాస్తవంగా నేటి పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయండి? తెలియని రీతిగానే, తెలిసి కాదు తెలియని రీతిగానే చిన్న చిన్న మాటల్లో పడిపోతున్నాం. తుచ్చంగా ఎదుటి వారిని మాట్లాడేస్తున్నాం, తెలియకుండా అనుకోకుండా ఆలోచనలో దారి తప్పిపోతూ ఉన్నాం. ఆత్మలో మరి తీవ్రత లేనివాడిగా బ్రతుకుతున్న పరిస్థితులు ఈరోజు. ఒకప్పుడున్న తీవ్రత, ఒకప్పుడు ఆచితూచి మాట్లాడేవాడు ఎదుటివాడిని, ఇప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నారు. అలాంటి దినాలు వచ్చాయి. అందుకే అంటున్నాడు ఆలోచనలో తీవ్రతలో లేనట్లుగా, ఎక్కడో కాస్త పలసబడినట్లుగా, బలహీనపడినట్లుగా ఉంది పరిస్థితి. తీవ్రమైన ఆ యొక్క తాపత్రయం లేదు. ఒకప్పుడు తీవ్రంగా తీసుకున్న విషయాలు ఇప్పుడు పర్లేదులే అన్నట్లుగా అనిపిస్తున్నాయి. హల్లెలూయా. అయ్య బాబోయ్ అన్నట్లుగా అనుకున్న పరిస్థితులు ఇప్పుడు పర్లేదులే, ఏం కాదు, ఎలాగపోతే ఏం కాదులే, చేయకపోతే ఏం కాదులే అనేట్టు పరిస్థితులు వచ్చేసాయి. నోటితో చెప్పకపోయినా ఈరోజు లోపల చాలా హృదయాల్లో జరుగుతుంది సిచ్యువేషన్. అలా అయిపోయినాయి పరిస్థితులు. నువ్వు ఆత్మపరుడివే, నువ్వు అభిషేకంతో నింపబడిన వాడివే, లేకపోతే నువ్వు వాక్యముతో నింపబడిన వాడివే, నువ్వు ప్రార్థన బాగొచ్చు, కానీ లోపల ఇంటర్నల్గా లేకపోతే అంతరంగంగా నిన్ను వాడు దూరపరుస్తున్నాడు దేవుడు ఆత్మకి. మనుషుల వల్ల, మనసుల వల్ల, భారం వల్ల, లౌకికమైన విషయాల వల్ల తప్పిపోయే పరిస్థితి వచ్చింది. జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. హల్లెలూయా. రాజీ పడిపోతున్న భక్తులకు వచ్చావు. దేవునికి స్తోత్రం. యేసు రక్తంతో కడగబడి మనస్సాక్షి కలిగిన వారమై ఎప్పుడు కూడా ఒక చిన్న మాట ఎక్స్ట్రా మాట్లాడినా సరే ఎవరినన్నా ఒకప్పుడు ప్రభువా
నన్ను క్షమించయ్యా, ఆ వ్యక్తిని నా మాట అనకుండా ఉంటే బాగుండేది అని ప్రభు దగ్గరికి వచ్చే పరిస్థితులు ఉండేవి ఇంతకుముందు. చిన్న మాట ఎవరు నన్ను అన్నా, ఒకవేళ తిట్టినా, ఒకవేళ కొట్టినా, చిన్నదానికి కూడా వెంటనే రియలైజ్ అయిపోయి ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించని ఒకప్పుడు తలుపేసుకొని వెంటనే ప్రార్థించేవాడివి, రోదన చేసేవాడివి. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందండి? చెప్పడానికి సిగ్గుపడాల్సిన ఆ యొక్క బలహీనమైన విషయాలు కూడా, ఆ విషయాలు కూడా ఏమీ దుఃఖం లేకుండా నార్మల్గా రాజీ పడిపోయి బ్రతికేస్తూ 3 పూటల హ్యాపీగా తింటూ నిద్రపోతూ తిరుగుతూ ఉండే పరిస్థితులు వచ్చేసాయి. ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. చిన్న మాటలో తేడా వస్తే ఎల్లప్పుడూ నేను మనస్సాక్షి గద్దిస్తుండేది. ఆ మనస్సాక్షికి నువ్వు లోబడేవాడివి. అరే ఎందుకన్నాను, అరే ఇది చెయ్యకుండా ఉండవలసిందే, అరే మా డాడీయే కదా నన్ను తిట్టింది, తిరిగి నేను ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది, మా మమ్మీయే కదా, లేకపోతే నాకంటే పెద్దవారు కదా నన్ను గద్దించింది, అయ్యో వారు పరిశుద్ధులు కదా, ఆ మాటకు లోబడితే ఏమొచ్చింది, నేను ఎందుకు అలా రియాక్ట్ అయిపోయాను, నువ్వేంటి నాకు చెప్పేదాన్ని, నేను ఎందుకు అన్నానని. అప్పట్లో ఎలా ఉండేదంటే వెంటనే రియలైజ్ అయిపోయి దేవుడి దగ్గర అడిగేవారన్నమాట. కానీ ఇప్పుడు ఎలాంటి అరే అనకుండా బాగుండేది అనేది కాదు, వాడికి ఇలాగే కావాలా కదండి, ఆమెకి ఇలాగే కావాలా, ఇట్లా మాట్లాడితేనే ఆమె తిక్క, బాగా తెలుసు మీకు, చెప్పండి డాష్ కుదిరిద్ది, ఇట్లా మాట్లాడబట్టే ఆమె, లేకపోతే నేను ఇట్లుండబట్టే వీళ్ళతో నేను. కొంతమంది చెప్తా ఉంటారు, ఎందుకమ్మా అట్లా అనవసరంగా ఆయాసపడుతున్నావు అంటే, లేదు సిస్టర్ నేను ఇట్లా ఉండబట్టే వీళ్ళతో నేను గార్డెన్ అవుతున్నాను, లేకపోతే వీళ్ళు నా జుట్టుని కత్తిరిచ్చేసి నన్ను ఒక మూల కూర్చోబెట్టేవాళ్ళు, నేను ఇట్లా ఉండబట్టే వీళ్ళ ముందు నేను బ్రతుకుతున్నా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. సంగమా, పూర్వకాలము అనే మాటను చూస్తే వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, క్రైస్తవ జీవితంలో సంబంధించి ఇక్కడ అంటున్నాడు కాపాడబడుతున్న దినాలంటవి. హల్లెలూయా. ఆ పూర్వకాలము ఎలాంటి దినాలు? పరిశుద్ధత, యథార్థత కాపాడబడుతున్న దినాలవి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధుల శాతము అత్యధికంగా ఉండేది ఒకప్పుడు. విచారం ఏంటంటే క్రైస్తవుల సంఖ్య తక్కువగా ఉండేది ఒకప్పుడు, అవునా కదా? క్రైస్తవులు తక్కువ ఉండేవారు కానీ పరిశుద్ధులు ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు క్రైస్తవుల శాతం పెరుగుతుంది, పరిశుద్ధుల శాతము తగ్గిపోతుంది రోజు రోజుకి. హల్లెలూయా. క్రైస్తవ సంఖ్య పెరుగుతుంది, పరిశుద్ధుల సంఖ్య తగ్గుతుండే దినాలు వచ్చాయి. అందుకే యోబు గారు అంటున్నారు, పూర్వ దినాలు ఉంటే నాకు ఎంత బాగుండేది. ఎందుకు అంత కోరుకుంటున్నావు యోబు గారు? ఎందుకు, ఏముందంటే అప్పుడు నేను, చెప్పండి, కాపాడబడుతున్న దినాలు. దేవుడికి స్తోత్రం. ఏంటి ఆ కాలము? మంచి ఆహారం ఉండేదా, మంచి తిండి ఉండేదా? అది కాదండి. మంచి ఆర్గానిక్గా ఉండేది అప్పట్లో కదా. దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. అవి నేను కాపాడబడుతున్న దినాలు, బలహీనపడిన దినాలు కాదవి, కోల్పోయిన దినాలు కాదు, సమర్పణలో వెనకడుగేసే దినాలు కాదది. ఆదివారం వాక్యం నీ వద్దకు రాగానే ఒక సమర్పణ తీసుకుంటావు, ఒక తీర్మానం తీసుకుంటాం, కానీ ఆ తీర్మానం, ఆ సమర్పణ ఏమైపోతుంది? వెనక్కి వెళ్ళిపోతున్నాం దాని నుంచి మరలా. ఏం కాదులే, ఏముందలే అన్నట్లుగా అలా అయిపోయే దినాలు. రాజీ పడిపోయే క్రైస్తవ జీవితంలోకి వచ్చాం. అందుకే ఈరోజు ఎల్లప్పుడూ మా క్రైస్తవుల పక్షాన మా రోదన ఒకటే ఉంటుందండి. ఎల్లప్పుడూ క్రైస్తవుల గురించి మేము ఒకటే ప్రార్థన చేస్తుంటాం, అయ్యా కాపాడబడే దినాలు ఆ కృప మాకు ఇవ్వండి ప్రభా అని. దేవుడికి స్తోత్రం. కాపాడబడ్డం అంటే ఇందాకే చెప్పాను, పని పాటల గురించో, ఉద్యోగాల గురించో, లేకపోతే మీ పిల్లలు, మీ ప్రయాణాల గురించే కాదు. ఏం కాపాడబడాలి? మన పరిశుద్ధత కాపాడబడాలా, మన యథార్థత కాపాడబడాలా, మన సమర్పణలో వెనకకు తగ్గకుండకూడదు, మనం బలహీన పడకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాలు ఎలా ఉన్నాయండి? ఎటు చూసినా జారిపోయిన సాక్ష్యాలే, ఎటు చూసినా కూలిపోయిన సాక్ష్యాలే, ఎటు చూసినా బలహీన పడిపోయి సమర్పణ కోల్పోయిన సాక్ష్యాలే. దోషములు కప్పే ప్రేమలే ఉన్నాయి, కపటమైన ప్రేమలే ఉన్నాయి. ఆ ప్రేమలకే చాలామంది లోబడి వెళ్ళిపోయే దినాలు ఉన్నాయి. అందుకే యోబు గారు అంటున్నారు, అబ్బా ఆ దినాలు ఎంత బాగున్నాయి, ఆ దినాలు ఉంటే నాకు ఎంత బాగుండేది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం.
అందుకే రక్షణ గురించి పేతురు గారు మాట్లాడుతూ, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:5. కడవరి కాలమందు బలపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కనబడునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము భద్రపరచబడింది. హల్లెలూయా. ఏంటంట? దేవుడు శక్తి చేత కాపాడబడుచున్న వారికే ఆ స్వాస్థ్యము, చెప్పండి, భద్రపరచబడి ఉంది. ఎక్కడా? పరలోకంలో. దేవుడికి స్తోత్రం. అంటే ఏ రోజుకు ఆ రోజు మనం ఏమవ్వాలి? కాపాడబడాలి. అర్థమవుతుందా అండి? ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజు కృప ఆ రోజుతో. ఏ రోజు తిండి ఈరోజు తింటే 10 రోజులు అట్లా ఉండిపోతావా? లేదు. ఏ రోజు నీళ్ళు ఆ రోజు, ఏ రోజు గాలి ఆ రోజు. అలాగే ఏ రోజు కృప ఆ రోజే. అందుకే అంటున్నాడు, దేవుని శక్తి చేత కాపాడబడుచున్న వారికే అక్కడ స్వాస్థ్యం భద్రపరచబడి ఉంది. అందరికీ కాదు. దేవుడికి స్తోత్రం. అందుకే ఏ రోజుకు ఆ రోజు మనం ఏమవ్వాలి చెప్పండి? కాపాడబడుతుండాలా. శరీరానుసారంగా, శరీరంలో ఉన్నంత కాలము, శరీరంలో బ్రతికి ఉన్నంత కాలము పాపము చెయ్యమని నిన్ను పీడించే, వేధించే శత్రువు 100% ఉండనే ఉన్నాడాడు. అలాగని ఆ దేవుడు కృప నీతో ఉన్నంత మాత్రాన శత్రు నీ జోలికి రాడని కాదు. అర్థమైందా? నువ్వు బ్రతుకున్నంత కాలం వాడు నిన్నేం చేస్తుంటాడు? పీడిస్తూనే ఉంటాడు. దేనికి పీడిస్తాడు? పాపము చేయటానికి. నీ సమీపంగా, నీకు ఎదురుగానే ఉంటానే ఉంటాడు. నువ్వు శారీరకంగా ఉన్నంత కాలం వాడు నీకు ట్రై చేస్తూనే ఉంటాడు. ఏం చేస్తాడు? ట్రై చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అందుకే 127వ కీర్తన 5వ వచనంలో అంటాడు, ఏమన్నా తెలుసా అండి? వాడు నన్ను వాదిస్తున్నాడు. వాడట గుమ్మం యొద్ద ఉండి వాదిస్తున్నాడట. దావీదు గారు అంటారు. ఎవరాడు? శత్రువు, అపవాది అయిన శత్రువు నీ గుమ్మం యొద్ద నిలబడి నిత్యమాట నీతో ఏం చేస్తాడు? వాదిస్తాడు. నీకు భయపడి పారిపోడు, నీ గుమ్మములో ఉండి నీతో వాదిస్తాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. వాడు బలహీనుడో అనామకుడో కాదండి, చాలా బలమైన వాడు, కుయుక్తిపరుడు. ఎవరు? అపవాది. చాలా బలమైన వాడు కుయుక్తిపరుడు. ఎల్లప్పుడూ నీతో వాదిస్తానే ఉంటాడు. అయితే వాడి దాటికి నువ్వు తట్టుకొని కాపాడబడాలి అంటే దేవుడి కృప నీకు కావాలి. హల్లెలూయా. వాడి వాగ్దాటికి, వాడి వాదనకి నువ్వు తట్టుకొని నువ్వు నిలబడగలగాలంటే దేవుడి కృప ఎప్పటికప్పుడు నువ్వు పొందుతుండాలి. అందుకే అంటున్నాడు, దేవుని శక్తి చేత కాపాడబడుతున్న వారికి మాత్రమే ఆ స్వాస్థ్యం భద్రపరచబడింది. కాపాడబడ్డం అంటే మనంతట్లో మనం కాపాడుకోలేమండి. దేవుడి శక్తి ద్వారా మాత్రమే మనల్ని మనము కాపాడుకోగలుగుతాం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆ శత్రువు యోబు దినాల్లో కూడా ఉన్నాడా లేడా? ఉన్నాడు. హల్లెలూయా. అయినప్పటికీ యోబు గారు ఏమంటున్నారు? శత్రువు అప్పుడు ఉన్నాడు. ఎల్లప్పుడూ యోబు గారిని ఏం చేసేవాడట? నిన్ను ట్రై చేస్తున్నాడు కదా ఈరోజు, నిన్ను బలహీనతలో నెట్టాలని, నిన్ను పాపంలో నెట్టాలని, నిన్ను భయంకరమైన ఆలోచనలకు నెట్టాలని రకరకాలుగా నిన్ను ఎలా ట్రై చేస్తున్నాడో అప్పుడు కూడా యోబు గారిని ట్రై చేస్తున్నాడట. ట్రై చేస్తున్నప్పటికీ యోబు గారు అంటున్నారు, అవి నేను కాపాడబడుతున్న దినాలు. వావ్, హల్లెలూయా. కాపాడబడ్డాడంట ఆయన. ఏం కాపాడుకున్నాడు? తన ఆస్తినా, తనకున్న సమస్తాన, తన పిల్లలన, తన భార్యన కాదండి, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడట, తన యథార్థతను కాపాడుకున్నాడట, తన పొందిన ఆత్మను కాపాడుకున్నాడట. ఎక్కడ జారిపోలేదట, ఎక్కడ పడిపోలేదట. అందుకే అంటున్నాడు, అవి నేను కాపాడబడుతున్న దినాలు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనకు తెలియకుండానే రకరకాల పద్ధతులు, రకరకాల విషయాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. వాటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడిపోతుంది. శుద్ధీకరించబడే పరిస్థితులు లేవు. అందుకే అగ్ని మన మీదకి రాకపోతే, శుద్ధీకరించబడే పరిస్థితులు లేకపోతే
ఈ కాలంలో మనం ముందుకెళ్ళలేము, కాపాడబడలేము. హల్లెలూయా. అందుకే పరిశుద్ధుల అందరిలో ఒక రోదన బయలుదేరాలా. ఎవరండి మీరు చెప్పండి? మీరు అందరూ ఎవరు? క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధుల కాదా? డౌట్ ఉంది కొంతమందికి. పరిశుద్ధులేనా? అయితే పరిశుద్ధులారా వినండి, మీ రోదన ఏమై ఉండాలి? హల్లెలూయా. మీ రోదన ఏమై ఉండాలి ఇక నుండి? అయ్యా, మేము కాపాడబడే దినాలు మాకు కావాలి. దేవుడికి స్తోత్రం. భక్తుల హృదయాల్లో ఈ ప్రార్థన బయలుదేరాలా. ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన ఒకటే ప్రార్థన, 31 వరకు ఆగకుండా చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? మా పూర్వ దినాలలో ఉన్నట్టు మాకు మళ్ళీ జరగాల, మా పరిచర్య అలా జరగాల, మా ఆత్మలు అలా నింపబడాల, మా సమర్పణలు మేము అలా సమర్పణలోకి రావాలి, అలాంటి ఒక బలమైన స్థితిలోకి రావాలి, అలాంటి ఒక రేపబడే స్థితిలోకి రావాలని దేవుడి సన్నిధిలో నిత్యము ఈ 15 రోజులు ప్రార్థన చేయండి. దేవుడి పరిశుద్ధాత్మ రేపుటకు మిమ్మల్ని మొదలు పెడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన, సమర్పణ, ప్రతిష్టతో కూడిన సంఘముగా, కుటుంబముగా మనం ఉండాలి అనేది దేవుడి చిత్తమై ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఎలాంటి కుటుంబంగా ఉండాలి మన కుటుంబం? ప్రార్థనతో కూడిన కుటుంబం, సమర్పణతో కూడిన కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి. ప్రతిష్టతో కూడిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. మన సంఘం అలా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు చెప్పండి, ఈ మాట చెప్పండి. ప్రభువా, పూర్వస్థితిని మాకు మరలా దయచేయండి. మా పూర్వస్థితిని మాకు మరలా దయచేయండి. ఒకవేళ పాపంలో ఉంటే అడగకండే, వద్దులే. ఒకవేళ పరిశుద్ధతలో ఉన్న వాళ్ళు మాత్రం అడగండి. ఒకవేళ పూర్వస్థితిలో ఎట్లా పడితే అట్లా జీవిస్తున్న వాడవైతే అడగకండి, వద్దులే. ఒకవేళ పూర్వస్థితిలో మంచి బలవంతుడిగా ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉంటే ఈ మాట చెప్పండి. ప్రభా, మా పూర్వస్థితి మాకు మరలా దయచేయండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ మట్టికి నువ్వు చెప్పు, గత కాలంలో నువ్వు ఇలాగే ఉన్నావా? ఇంకాస్త తీవ్రంగా ఉన్నావా? తీవ్రంగా లేకపోతే ఇప్పుడు తీవ్రత పెరిగిందంటే ఓకే. కానీ ఒకప్పుడు తీవ్రంగా ఉండి, ఒకప్పుడు బలంగా ఉండి, ఒకప్పుడు దేవుడి సన్నిధిలో బలంగా ఎదిగి, ఒకవేళ ఇప్పుడు చల్లారిపోయావేమో ఒకసారి ఆలోచన చేయి. యోబు గారు అంటున్నారు, నా పూర్వకాలం ఉన్నట్లు ఉంటే ఎంత మేలు. ఎలా ఉందయ్యా నీ పూర్వకాలం అంటే? ఆయన అంటున్నాడు, అవి నేను కాపాడబడుతున్న దినాలండి. నాకు అన్నీ కాపాడబడ్డాయి. నేను ఎక్కడ జారిపోయే పరిస్థితి నన్ను వాడు ప్రేరేపిస్తున్నప్పటికీ దేవుడు ఆత్మ నన్ను పట్టుకొని ఆ విషయంలో, ఆ పరిస్థితిలో నన్ను జారిపోనీయకుండా నిలబెట్టింది. ఆ ఆలోచనలో నన్ను నిలబెట్టింది, ఆ పనిలో నన్ను నిలబెట్టింది. నేను యథార్థంగా బ్రతికాను, నేను పవిత్రుడిగా బ్రతికాను, నేను ప్రతిష్ట కలిగిన వాడిగా బ్రతికాను. ఏది కోల్పోయినా పోతే పోనీలే అని దేవుడి వైపు చూసిన బిడ్డగా నేనున్నాను. నేను కాపాడబడ్డాను. తిరిగి దేవుడు నన్ను రెండింతలుగా మరలా ఆశీర్వదించడం మొదలుపెట్టాడని ఒక మంచి సాక్ష్యాన్ని యోబు గారు ఇస్తున్నారండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా రక్షణ పూర్వదినాలు ఎలా ఉన్నాయంట? ఆయన రక్షణ ఆయన కాపాడుకున్నాడట. అర్థమవుతుందండి? ఆయన విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడట. ఆయన తీర్మానాలను కాపాడుకున్న దినాలట. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. నా ప్రతిష్టత కాపాడుకున్న దినాలు, నా పరిశుద్ధత కాపాడుకున్న దినాలవి, నా ఏర్పాటును కాపాడుకున్న దినాలవి, అప్పగించబడిన దాన్ని కాపాడుకున్న దినాలవి, పొందుకున్న కృపను కాపాడుకున్న దినాలవి. ఆ రోజులు నాకు మరలా కావాలేసయ్యా అని యోబు గారు ప్రార్థిస్తున్నారండి. హల్లెలూయా. నేను పోగొట్టుకునేవాడిగా ఉండకూడదు, కాపాడుకునేవాడిగా నేను ఉండాలా. అవునా కదా? ఏది పోగొట్టుకోకూడదండి మనము. దేవుడు ఆత్మ, దేవుడిచ్చినవి వరము కావచ్చు, దేవుడిచ్చిన సమస్తము, ఇల్లు కావచ్చు, నీకున్న శారీరకమైన ఆశీర్వాదాలు కావచ్చు, ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నీ కూడా అవి నిలబెట్టుకోవాలి. మనము స్థిరపడాలి మన జీవితాల్లో అవి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచి సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గారు. బైబిల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు పోగొట్టుకున్నారండి. కయ్యూను పోగొట్టుకున్నాడు, రూబేను పోగొట్టుకున్నాడు, సౌలు గారు పోగొట్టుకున్నారు, వష్టి పోగొట్టుకుంది. అవునా కదా? లిస్ట్ చాలా పెద్దగా ఉంది.
కానీ పోగొట్టుకున్న వారందరి మధ్యలో ఒక వ్యక్తి లేచి చెప్తా ఉన్నాడు. ఎవరో తెలుసా? ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నారు యోబు గారు. ఏమని? అవి నేను కాపాడబడుతున్న దినాలు. వాహ్, ఎంత మంచి దేవుడు అంటే. ఎంతోమంది పోగొట్టుకున్న వారు ఉన్నారు, కానీ వారందరి మధ్యలో ఒక వ్యక్తి లేచి చెప్తున్నాడు. ఏమని? అవి నేను కాపాడబడుచున్న దినాలవే. దేవునికి స్తోత్రం. ఇలాంటి ప్రపంచమంతా కూడా కోల్పోతున్నా, పోగొట్టుకుంటున్నా సరే, వారందరి మధ్యలో నువ్వు నేను నిలబడి మాట చెప్పాలి, అవి నేను కాపాడబడిన దినాలని. ఆ స్థితి, ఆ స్థాయి పరిశుద్ధాత్మ దేవుడు రానున్న దినాల్లో దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రపంచము, నీ చుట్టుపక్కల వారు ఎంతమంది ఏవి కోల్పోయినా నువ్వు కాపాడుకునేవాడిగా, సంరక్షించుకునేవాడిగా దేవుడు ఆత్మ నీకు సహాయము చేయును గాక. ఆమేన్, ఆమేన్. ఎస్, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కాపాడబడాలా, నీ ఆత్మీయత కాపాడబడాలా, నీకు అప్పగించబడిన సేవ కాపాడబడాలి, నీకు అప్పగించిన ప్రజలు కాపాడబడాలి, నీ కుటుంబము కాపాడబడాలి. చేతులు పైకెత్తి చెప్పండి, ప్రభువా నాకు కృపనివ్వండి అని. ప్రభువా నాకు కృపనివ్వండి, ప్రభువా నాకు కృపనివ్వండి. కాపాడబడే కృప రిసీవ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ కృపనివ్వటానికి ప్రాంగణాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. పోగొట్టుకునే కృప కాదు. ఏ కృప? కాపాడబడే కృప. దేవుడికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఆదాము మనందరికి తెలిసిన వ్యక్తే, పరిచయస్తుడే. ఎంతమందికి తెలుసు ఆదాము? మొదటి ఎవరైనా? మొదటి మానవుడు. నోరులు పనిచేస్తున్నాయా? ఏం చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. హల్లెలూయా. మొదటి మానవుడు కదా. ఆదాము ఎక్కడున్నాడు? ఆదాము ఎక్కడున్నాడు? తోటలో ఉన్నాడు. బాగుంది. తోటలో విన్నాడు, దేవుని స్వరము వింటున్నాడు, తిరిగి ఆన్సర్ చెప్పగలుగుతున్నాడు. కానీ దేవుణ్ణి ఎదుర్కోలేకపోతున్నాడు. 2వ అధ్యాయం వరకు కూడా దేవుడితో సహవాసం చేస్తూ, దేవుడితో కూర్చొని తింటూ అన్ని విషయాలు మాట్లాడుతున్న ఆదాము 3వ అధ్యాయం 8వ వచనానికి వచ్చేసరికి ఎక్కడ సంచరిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తూ, ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే నీ స్వరము విని నేను దాక్కుంటుని. ఏమంటున్నాడు? నీ స్వరము విని నేను దాక్కున్నాను. ఒకప్పుడు స్వరం వింటున్నాడు, ఒకప్పుడు తిరిగి ఆన్సర్ చేయగలుగుతున్నాడు, ఒకప్పుడు తిరిగి ఆయనతో సహవాసం కూర్చొని నేరుగా మాట్లాడగలిగిన ఆదాము ఒక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని బట్టి, ఆ పాపమును బట్టి ఏమంటున్నాడు? భయపడి దాక్కునే పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. వచ్చినప్పుడు ఏమంటున్నాడు? స్వరం వింటున్నావు. ఈరోజు నువ్వు కూడా దేవుడు స్వరం వింటున్నావు. స్వరము అంటే దేవుడు ఉపదేశమే. దేవుడు ఉపదేశం నీ వద్దకు వస్తుంది, నువ్వు వింటున్నావా లేదా? రైట్. హల్లెలూయా. తిరిగి ఆన్సర్ చేస్తున్నావు. తిరిగి ఆన్సర్ చేయడం అంటే ప్రార్థన చేస్తున్నావా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ యేసును ఎదుర్కోలేని పరిస్థితి ఆ దినాల్లోకి నువ్వు వచ్చావు. హల్లెలూయా. ఎందుకు వచ్చింది స్థితి? ఇప్పుడు తోటలోనే ఉన్నావు. తోట అంటే ఏంటండి? సంఘమే. హల్లెలూయా. తోటలోనే ఉన్నావు, కానీ కాపాడుకునే స్థితిలో లేవు. పోగొట్టుకునే స్థితిలో ఉన్నాడు. మహిమ పోయింది, దేవుడితో ఉన్న సంబంధం పోయింది, దేవుడు ఎదుటికొచ్చి నిలబడే ఆ అద్భుతమైన అనుబంధం పోయింది, యేసయ్యతో ఉండి సహవాసం చేసే బంధం పోయింది. ఏమంటున్నాడు? నేను నీకు భయపడి దాక్కున్నాను. హల్లెలూయా. కానీ యోబు గారు ఏమంటున్నారండి? నా పూర్వ దినాలు నాకు కావాలి. ఎందుకయ్యా అంటే ఆ దినాల్లో నేను కాపాడబడ్డాను, ఆయనతో సహవాసం చేశాను. దేవుడికి స్తోత్రం. శోధనలు అందరికీ వస్తాయండి. నా మాటలు వినండి జాగ్రత్తగా. శోధనలు అందరికి వస్తాయి. దుష్టుడు సమానంగా అందరినీ ట్రై చేస్తాడు, కానీ కాపాడబడాలా. హల్లెలూయా. నువ్వు మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని పొందాలా. దేవుడిని నమ్ముకున్న తొలి రోజుల్లో ఉన్న భక్తి, ఆ తాపత్రయము,
ఆ మంట చూసావు, అప్పుడు ప్రార్థన అంటే వెళ్ళిపోయేదానివి. ఆ దినాల్లోకి నువ్వు అడుగు పెట్టాలా. హల్లెలూయా. అవి కాపాడబడుతున్న దినాలని యోబు గారు అంటున్నారు. ఇప్పుడు వచ్చిన శోధనలు, టెంప్టేషన్స్ అప్పుడు వచ్చాయండి అందరికీ. మీరు చెప్పచ్చు అప్పుడు కాలంలో ఏమున్నాయండి, వాళ్ళు కాబట్టే పరిశుద్ధంగా బ్రతికారు, ఇప్పుడు మామూలుగా అప్డేట్ అవ్వలేదు ప్రపంచము, ఇంట్లో కూర్చొనే పాపము చేసే పరిస్థితి అయిపోయింది. ఎవరు రెండో మానవుడు తెలియకుండా ఈరోజు ఏమైపోయాయండి, ఫోన్లో నుండి రకరకాల అశ్లీల దృశ్యాలు చూస్తూ పిల్లలు కొంతమంది అలాంటి స్థితిలో పడిపోతున్నారు. రకరకాల పాపాలు మరి జరుగుతున్నాయి, అప్డేట్ అయిపోయింది. వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు కాపాడబడ్డారు. మాకు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎటు పోయినా ఎటు చూసినా మరి ఎల్లప్పుడూ పాపము, లేకపోతే అపవిత్రత పడే దృశ్యాలు, అపవిత్రతమయ్యే క్రియలు జీవితాలు జరుగుతున్నాయి. ఎలా ఉండగలం మేము కదండి? అవునా? హల్లెలూయా. ఈరోజు ప్రభా నాకు నువ్వు నిజముగా కావాలి. అప్పుడు వారు ఎలా కాపాడబడ్డారో నేను ఇప్పుడు కాపాడబడాలి, నాకు నిజముగా నువ్వు కావాలి అని నువ్వు ప్రార్థన చేస్తే నిజముగా మొరపెట్టు వారికైనట సమీపముగా ఉండే దేవుడట. హల్లెలూయా. అందుకే ఒకవేళ పూర్వ దినాల్లో నీ జీవితం ఎలా ఉందో నాకు తెలీదు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, పూర్వ దినాల్లో నువ్వు మంచి రేపబడిన వ్యక్తిగా, ప్రార్థన పరుడిగా, లేకపోతే భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండి ఈరోజు పడిపోయిన స్థితిలో నువ్వు ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిజముగా నువ్వు మొరపెట్టి ఈరోజు దేవుడు మరలా నీకు ఆ దినాలు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మాటలు కానీ, చూపులు కానీ, చేష్టలు కానీ, ఆర్థికంగా కానీ, అనుబంధాలు కానీ ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా కాపాడబడుతున్న దినాలంటావి. ఏ విషయంలో? మాటలో, చూపులో, నడకలో కదండి, చేష్టల్లో ఆర్థికంగా పడిపోలేదట. అనుబంధాల విషయంలో అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అయిపోయిందండి, దగ్గరి బంధువులు లేకపోతే అన్నదమ్ములకే గొడవలు పడే స్థితి, వాళ్ళకి వీళ్ళకి అన్యోన్య సావాసం, అన్యోన్య సంబంధం లేని పరిస్థితులు ఉన్నాయి. కానీ అనుబంధాల విషయంలో కూడా యోబు గారు ఎక్కడ పడిపోలేదట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాపాడబడ్డాడట అన్ని విషయాల్లో. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ మహిమను పోగొట్టుకున్న తర్వాత ఆదాము పరిస్థితి ఏమైపోయింది? దిగంబరిగా మారిపోయిన పరిస్థితి. ఏమన్నాడు అప్పుడు యేసయ్య? తోటలో ఉంటే ఏమి, పోతే ఏమి, ఈ పాటికి దానికి తోటలో ఎందుకురా నువ్వు ఉండేది? ఇప్పుడు నన్ను ఎదుర్కోలేనప్పుడు నా తోటలో ఎందుకురా నువ్వు ఉండేది? బయటికి పో అన్నాడు. అన్నాడా లేదా? నాతో నువ్వు మొదటిలాగా ఉండనప్పుడు, నన్ను నువ్వు ఎదుర్కోలేనప్పుడు ఇంకెందుకు నువ్వు తోటలో? మొదటి అనుభవాలు నీకు లేనప్పుడు ఇంకెందుకు నువ్వు తోటలో? పో బయటికి. సింధుపాల్ గారు కఠినంగా చెప్తున్నారు కానీ పోమని. యేసయ్య చాలా ప్రేమమయుడు, ఆయన పంపించే దేవుడు కాదు. అవునా? ఆ ప్రేమమయుడే చెప్పాడండి, నువ్వు నాతో మాట్లాడినప్పుడు, నన్ను ఎదుర్కోలేనప్పుడు నువ్వు ఎందుకురా నా తోటలో? ఏమన్నాడు చెప్పండి? పో బయటికి పో, అవసరం లేదు ఇంకా నువ్వు నాతో అన్నాడా లేదా? హల్లెలూయా. ఆ ప్రేమ పూర్ణుడే ఏం చేశాడండి? వెళ్ళగొట్టాడా? వెళ్ళగొట్టలేదా? వెళ్ళగొట్టాడు. ఉపదేశం ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటుంది, అర్థమవుతుందా? కానీ ఉపదేశపు సారము ప్రేమమయమై ఉంటుంది, అర్థమవుతుందా? ఆ ఉపదేశపు సారం ఏం చేస్తుందంటే తిరిగి సమకూరుస్తుంది. దేవుడికి స్తోత్రం. ప్రార్థనలో పడిపోయి, సావాసం కోల్పోయి, దిగంబరుగా మారిపోతే నువ్వు నా తోటలో ఉండాల్సిన అవసరము లేదు అని యేసయ్య అంటున్నారు. నేను కాదు, నన్ను చూడకండి విచిత్రంగా, నేను అనట్లేదండి, యేసయ్య అంటున్నారు ఇక్కడ. హల్లెలూయా. తోట అంటే ఏంటి చెప్పాను ఇందాక? సంఘము. తోటలో సంచరించుచున్న వాడికి ఒకవేళ అయ్యా సరే నేను కోల్పోయాను, తోటలో సంచరించుచున్నప్పుడు తిరిగి నువ్వేం చేయాలా? లోబడి
ప్రభా నాకు ఒక్క అవకాశం ఇవ్వు నీ ఎదుట నిలబడడానికి, నీతో కలిసి జీవించడానికి ఒక అవకాశం ఇవ్వు ప్రభా అంటే, ప్రభు దగ్గర నువ్వు చేతులెత్తి వేడుకోవడం ప్రారంభిస్తే ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు కానీ పిల్లలకు నువ్వు ఎలాంటి అవకాశము ఇస్తావో నీ పరలోకపు తండ్రి కూడా నిశ్చయంగా నీకు ఒక మంచి అవకాశం ఇచ్చి తిరిగి ఆయన యొద్ద బ్రతికే దినాలు నిశ్చయంగా నీకు కూడా అనుగ్రహిస్తానని ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం కాపాడబడే దినాలు మనకు మరలా రావాలి. మన విశ్వాసము, మన పరిశుద్ధత, మన యొక్క సేవ, మన సమర్పణ, మనకు అప్పగించబడిన జనాలు, మనకు అప్పగించబడిన కుటుంబం, మనకు అప్పగించబడిన మరి పని, వ్యాపారం అన్నీ కూడా ఏమవ్వాలండి? కాపాడబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరిని దేనిని చేజార్చుకోవడానికి వీల్లేదు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ మీరు ఈరోజు చేజార్చుకున్న పరిస్థితులు ఇక్కడ ఉంటే, ఆత్మను చేజార్చుకున్న వ్యక్తిగా, పవిత్రతను చేజార్చుకున్న వ్యక్తిగా, అపవిత్రత పాలై బలహీనుడవై నిరంతరము చెప్పించుకునేవాడిగా నువ్వు ఇక్కడ ఉంటే, నా ప్రభుని ఒక మాట అడిగి వాక్యం వింటుండగానే తిరిగి ఆయన సన్నిధిలో ఆయన సమకూర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను. దేవుడికి స్తోత్రం. ఇంత వాక్యము దేవుడు మాట్లాడుతుంటే నిద్రపోతున్నారు. ఏమనాలా? మీరు చెప్పండి, నిద్రపోతున్న వాళ్ళు ఏమనాలా? ఏం లేదు, వాళ్ళకి దినాలు భయంకరంగా మారిపోతున్నా సోయ లేదు, స్పర్శ లేదు. అది పరిస్థితి. నిద్ర వస్తున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. రావట్లేదా? పేరు చెప్పించుకోవద్దు, చాలా ఎలక్ట్గా ఉండాలి. రానున్న దినాల్లో ఇక కెమెరా వస్తుంది, ఇంకొకటి ప్రార్థన చేయండి. ఇక నిద్రపోతున్న వాళ్ళ మీద ఫోకస్ పెట్టి పెద్ద స్క్రీన్లు పెట్టి వాళ్ళ మీద ఫోటోలు వేస్తాం. ఇక జాగ్రత్త. హల్లెలూయా, రైట్. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా దేవుడు మాటలు వినాల. హల్లెలూయా. యోబు గారు ఏమంటున్నారండి? యోబు గారు ఏమంటున్నారు? అవి నేను కాపాడబడుతున్న దినాలు, నేను దేని చేజార్చుకోలేదు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ప్రభు ఇలాంటి దినాలు మనకు అనుగ్రహించును గాక. రాబో దినాల్లో ప్రతిదీ కూడా మనం కాపాడుకుందాము గాక. మీరు ఒకటే ప్రార్థన చేయండి. సంవత్సరం ముగింపులో నువ్వు వస్తున్నావు. ఈ 15 దినాలు ఉన్నాయి. ఈ 15 దినాల్లో ఏది చేజార్చుకున్నావో తిరిగి ప్రభా నాకు కావాలి, దాంట్లో ఉండాలనుకుంటున్నానని చేతులెత్తి ప్రార్థన చేయండి. నిశ్చయముగా నీ మొరకు ఆయన అంగీకరించి నీకు సమీపంగా వస్తాడు. కాపాడబడే దినాలు నీకు కూడా నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం. పవిత్రతను, యథార్థతను మీరు కాపాడుకోండి. నిశ్చయంగా మీకు అనుగ్రహించబడినవన్నీ కూడా దేవుడు కాపాడుతాడు. ఈరోజు కాపాడబడలేని పరిస్థితులు, ఆరోగ్యం బాగుండట్లా, శారీరం బలహీనమైపోతుంది, నిస్సత్వం అయిపోతున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బలపడాలి. దేంట్లో? శారీరకంగా కాదు, ముందు ఆత్మీయంగా నువ్వు బలపడు. ఆటోమేటిక్గా అన్నీ కూడా బలం పొందుతాయి. దేవుడికి స్తోత్రం. రెండో మాట ఏమంటున్నాడు యోబు గారు? ఒకటి, అవి నేను కాపాడబడుతున్న దినాలు అన్నాడు. ఏ విషయాల్లో కాపాడబడ్డావయ్యా అంటే, పవిత్రతను, యథార్థతను, నా యొక్క ఆలోచనలను, నా బంధాలు, నాకున్న సమస్తము కాపాడబడ్డాయి. రెండో మాట అంటున్నాడు 3వ వచనంలో, చదవండి. అదే 29వ అధ్యాయము యోబు గ్రంథము. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. చాలండి. ఏమంటున్నాడు? ఆయన దీపము నా తలమైన ఏమైందంట? ప్రకాశించెను. యోబు గారు పూర్వదినాలు అంటున్నారు. ఏమున్నాయి పూర్వదినాల్లో? ఎందుకు అంతగా ఆశపడిపోతున్నారు ఆ దినాల గురించి? ఇప్పుడు ఇంకా రెండంతలుగా నువ్వు బ్లెస్ అయ్యావు కదా. బ్లెస్ అయ్యాడా లేదా? ఏంటండి, బ్లెస్ అయ్యాడా లేదా? యోబు గారు బ్లెస్ అయ్యారు, రెండంతలుగా బ్లెస్ అయ్యారు, అన్నీ వచ్చాయి. ఇంత సూపర్గా ఉన్నావు కదా, ఇంకెందుకు మరలా పూర్వదినాలు కావాలని ప్రార్థన చేస్తున్నావు అంటే, పూర్వదినాల్లో ఎలా ఉన్నాయట అతని దినాలు? ఒకటి, కాపాడబడుతున్న దినాలుగా ఉన్నాయట. 2, ఆయన తల మీద దేవుని వెలుగు నిత్యము ప్రకాశిస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు వాక్యం టైటిల్, మన తల మీద ఆయన వెలుగు. ఏమంటున్నాడు? నా తల మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది ఆ దినాల్లో. నిత్యము ప్రకాశించేది. ఎప్పుడట? నిత్యము. అందుకే యెషయా 60లో చెప్పినట్లుగా, లెమ్ము
తేజరెల్లము నీకు వెలుగు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. యోబు గారు అంటున్నారు, నాకు నా పూర్వ దినాలు కావాలి అంటున్నాడు. హల్లెలూయా. ఆ దినాలేంటి? దేవుని వెలుగు ప్రకాశించిన దినాలు. ప్రార్థనలో మోకరిస్తే ఆత్మతో నింపబడిపోయేవాడివి, అభిషేకముతో అలాగా దేవుని కార్యాలు అనుభవించేవాడివి. ఈరోజు గంట ప్రార్థన చేస్తున్నా సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నావు, దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేయలేకపోతున్నావు, ఏదో ప్రార్థన చేస్తున్నావు అంతే. ఆత్మతో నింపబడిన ప్రార్థన చేయలేకపోతున్నావు. మామూలుగా ప్రార్థన చేయడం వేరు, ఆత్మతో నింపబడి ప్రార్థన చేయటం వేరు. ఆ అనుభవం పోయింది. ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఏంటో ఎందుకు ఇలా అయిపోయావు అంటే నువ్వు చెప్పే రీజన్ ఒకటే, నా పరిస్థితి ఏమీ బాగాలేదండి, ఆర్థికంగా చాలా కృంగిపోతున్నామండి, అందుకే దేవుడి మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. సమస్యలు అందుకే నేను చేయలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, దేవుడి కార్యాల్లో పాలి భాగస్తుని కాలేకపోతున్నాను, ఫలం అనుభవించలేకపోతున్నాను. యోబు గారు అలా అనలా. ఏమంటున్నారు తెలుసా? అన్నీ పోయినా యెహోవాకు మహిమ కలుగును గాక అంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇచ్చను తీసుకొనను, పోతే పోనీ. నువ్వు ఇచ్చావు, ఈ బిడ్డను నాకు ఇచ్చావు, ఈ స్థితిని నాకు ఇచ్చావు, ఇదిగో ఈరోజు ఈ పరిస్థితి బాగలేదు, కానీ దీన్ని అక్కడ పెట్టి నీ మందిరానికి సమయం అవుతుందని నేను వెళ్తున్నాను, దీన్ని నువ్వు చూసుకొని ప్రార్థన చేసి అక్కడ పెట్టి వస్తే దేవుడు దాన్ని కాపాడతాడా లేదా? దాని చుట్టే తిరుగుతూ ఉంటావు. ఆదివారం కూడా దాని చుట్టే. దేవుడి సమయాన్ని కూడా దొంగిలించి ఏంట్రా ఎందుకు రాలేదు అని అంటే, ఇదిగోండి ఇది ఇలాంటి పరిస్థితి వచ్చింది. దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నావు, దేవుడు కాపు చేస్తాడని నమ్మవా? దేవుడు కాపు చేస్తాడు. అప్పగించాయి, ఇదిగో నీ మందిరానికి వెళ్తున్నానయ్యా, ఇదిగో నాకు అప్పగించిన ఈ యొక్క పని లేకపోతే ఉద్యోగం, ఈ బిడ్డ మరి ఈ స్థితిలో ఉంది, మందిరం సమయం అవుతుంది, నేను వెళ్తున్నాను, ఈ బిడ్డను నువ్వే చూసుకొని ఒక ప్రార్థన చేసి నువ్వు దేవుడు మందిరానికి బయలుదేరి వస్తే తిరిగి ఇంటికి వెళ్ళేలోపు నీ బిడ్డను దేవుడు సురక్షితంగా మార్చడా? నీ పనిని ప్రయోజకరంగా దేవుడు నిలబెట్టడా? నిశ్చయముగా నిలబెడతాడు ఆయన. ఎందుకంటే నువ్వు నమ్మింది మనుషుని కాదు, నువ్వు నమ్మింది రాజకీయ నేతను కాదు, నువ్వు నమ్మింది మంత్రిని కాదు, నువ్వు నమ్మింది సర్వశక్తివంతుణ్ణి. హల్లెలూయా. సర్వమును చక్కబెట్టేస్తాడు ఆయన. నువ్వు ఇంటికి వెళ్ళేలోపు సెట్ చేసి పడేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అలాంటి ఒక ఆ యొక్క యథార్థతలోకి, ఆ భక్తిలోకి రమ్మని ప్రభు ఆహ్వానిస్తున్నాడు నిన్ను. నాకు అప్పగించే అన్నీ నేను చూసుకుంటాను అంటున్నాడు. వై డోంట్? ఎందుకు అప్పగించలేకపోతున్నావు? ఏదో నేనే చేసేస్తానని ఎందుకు? నీ శక్తి మేరకు చెయ్యి, తర్వాత దేవుడికి అప్పగించు, దేవుడు సమస్తమును చక్కబెడతాడు ఆయన. దేవుడికి స్తోత్రం. మోషే గారు మహిమతో నింపబడి వస్తున్నాడు 40 రోజులు ప్రార్థన చేసి, మనందరికి తెలిసిందే కదా, అవునా? కొండపైకి వెళ్ళి దేవుడితో గడిపి 40 days తర్వాత మరలా దిగి వస్తూ ఉంటే, అప్పటి వరకు ఈ 40 రోజులు వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు? ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు, ఇష్టానుసారంగా ఉండి పైగా ఏమంటున్నారు మోషే గారిని, రాని ఆయన్ని అదిప్పిస్తా, అది మొత్తం మిమ్మల్ని సెట్ చేస్తానని చెప్పి మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు, చేపలు లేవు, చికెన్ లేదు, మటన్ లేదు, ఏదో వెజ్ పెట్టాడు, సర్లే పోనీ అని చెప్పి అట్లా మేము నడుస్తూ ఉంటే సడన్గా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, రాని ఆయన అంతు చూస్తామని అందరూ ఎలా ఉన్నారు? రెడీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మోషే మహిమతో నింపబడి వస్తున్నాడో ఆయనను సమీపించటానికంట ప్రజలు వెరచారట. హల్లెలూయా. వెరచరి అంటే భయపడిరి. కడుగుతాం, తీసేస్తాం, ఇంకా ఆయన సంగతి ఏంటో చూసేస్తాం రాని అన్న ప్రజలు ఏమంటున్నారు? మాటలు కాదు, మాటలు తడవడం పక్కన పెట్టు, అడుగులు కూడా ముందుకు వస్తున్నాయా? వెనక్కి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. గల కారణం ఏంటి? నా తల మీద ఆయన వెలుగు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మహిమ నీ మీదికి దిగొస్తే ఆ రేంజే వేరుంటుంది. ఉంటుందా? ఉండదా? భూమి అంత చీకటితో ఉన్నా, అక్కడ ఏమంటున్నాడు యోబు గారు? భూమి అంత చీకటితో ఉంది, కానీ ఆ చీకట్లో కూడా నువ్వు నన్ను నడిపించావు. ఎలా నడిపించబడ్డాడు? ఆయన తల మీద ఏముంది? దేవుని వెలుగు. దేవుని వెలుగుతో నింపబడిన వాడి జీవితం ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. హల్లెలూయా.
ప్రత్యేకంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. వెలిగేవాడి రేంజ్ వేరుంటుంది. ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడండి? అతడు, యోహాను సువార్త 5:35, జాన్, గాస్పల్ ఆఫ్ జాన్ 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న ద్వీపము ఉండెను. మీరతని వెలుగులో ఉండి నివసించుటకు మీరు ఇష్టపడ్డారు. చాలండి. హల్లెలూయా. అతడు ఎలా ఉన్నాడట? ఎవరతడు? యోహాను గారు ఎలా ఉన్నారు? మండుచు ప్రకాశించుచున్న ద్వీపముగా ఉన్నాడు. ఆ ద్వీపము క్రిందికి మీరు ఉండటానికి, ఆ ద్వీపము కింద నివసించటానికి మీరు అందరూ ఇష్టపడ్డారు. మీరు అంటే ఎవరక్కడ? యూదుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? యూదులు. యూదులు అంటే వీళ్ళు మామూలు కాదండి. భయంకరమైన మత పిచ్చి వాళ్ళకి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ, భక్తి ఉండదు, కానీ క్రియలు కావాలంటారు. దేవుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. వీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు మీరు అంటాడు. అవునా? పైకి భక్తి కలిగిన వారిగా నటిస్తూ లోపల శక్తి లేని వారుగా ఉండే వీళ్ళు అంత ప్రయారిటీ, కొన్ని క్రియలకి, కొన్ని కార్యక్రమాలకు ప్రయారిటీ ఇచ్చే కఠినమైన వీళ్ళు, అలాంటి వాళ్ళట కొంతకాలము అతని వెలుగులో ఉండటానికి ఇష్టపడ్డారంట. ఎవరతడు? యోహాను. ఏంటండి ఆ స్టేట్మెంట్? అసలు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పూర్వకాలము కరెంటు లేని పరిస్థితి కదా. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఉంటే ఒక వీధి స్తంభాలు ఉండేవి, ఇళ్లలో కరెంట్ ఉండేది కాదు కదా. అవునా కదా? అప్పట్లో బిఫోర్ 80s ఆ టైంలో వీధి స్తంభాలు ఒక్కటే ఉండేది. ఆ వీధి స్తంభాల దగ్గరికి ఊరి వాళ్ళంతా కూడా సాయంత్రం కాలం కాగానే ఏదైనా పనులుగా చేసుకోవాలంటే ఆ స్తంభం దగ్గరికి వచ్చి ఆ వెలుతురులో చేసుకోవడానికి ఇష్టపడేవారు. అవునా కదా? సో అలాగే ఆ వీధిలో వచ్చి కూర్చొని ఏదైనా పనులు చేసుకుంటూ అక్కడే మాట్లాడుకునేవారు అప్పట్లో. ఎలాగైతే ఊరంతా కరెంట్ లేకుండా ఒక స్తంభం క్రింద ప్రజలందరూ ఎలా ఉన్నారో, ఆ కాలంలో యోహాను గారట అలాగే ఉన్నాడట. హల్లెలూయా. ఒక వీధి స్తంభం లాగా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హల్లెలూయా. ఆనాటి ప్రజలు అనుకున్నారంట, ఈ వెలుగు చాలే. ఏ వెలుగు? యోహాను గారు. ఈ వెలుగులో మేము బ్రతికేద్దాం అని వారందరూ కూడా అతని దగ్గరకు వచ్చి అతను చెప్పే మాటలు వింటూ, అతను చెప్పే త్రోవను చూపిస్తూ వారు ముందుకెళ్తున్నారట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అతడు ఎంతగా దేవుని వెలుగుతో నింపబడి ఉంటాడండి. ప్రజలందరూ ఆ మాట చెప్పుకున్నారటే. ఎంత నింపబడి ఉంటాడు దేవుడు వెలుగుతో. అవునా కదా? హల్లెలూయా. హల్లెలూయా. యోబాయి గారు ఏమంటున్నారండి ఇక్కడ? నా తల మీద ఆయన ద్వీపము ప్రకాశిస్తుంది, నేను వెలుగు కలిగిన వాడను. ఎవరంట ఆయన? వెలుగు కలిగిన వాడు. నేను మహిమ కలిగిన వాడను. దేవుడు నా మీదికి తన వెలుగు పంపిన కాలం అది అని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నా మీదికి వెలుగును పంపిన కాలం అది. ఎందుకయ్యా నువ్వు పూర్వ దినాలు కోరుకుంటున్నావంటే, ఆ దినాలు మామూలు దినాలు కాదు, అవి నేను కాపాడబడ్డ దినాలు. రెండేమంటున్నాడు? ఆయన మహిమను నా మీదికి పంపిన కాలం అది. ఆ కాలం ఉన్నట్లు ఉంటే ఎంత బాగుండు. దేవుడికి స్తోత్రం. నా మీద దేవుని వెలుగు ప్రజలు చూడాలని ఆశ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి దైవజనుడికి ఉండాలి, ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి విశ్వాసకు ఉండాలి. ఏం కోరుకుండాలి? నా మీద దేవుని వెలుగు ఉండాలా? ఉందా మీకు ఆశ? డూ యూ హ్యావ్ దట్ డిజైర్? నా మీద దేవుని వెలుగు ఉండాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరు నీ వైపు చూసినా నీ తల మీద ఏం కనబడాలా? వెలుగు కనబడాలా. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎప్పుడు నీ ముఖం చూసినా దయ్యం కాదు దయ్యబుట్టాలి అని. అవునా? ఎవరు నీ వైపు చూసినా వెలుగు నీ మీద కనబడాలి. అందుకే దేవుడు వెలుగు మన మీదకి రావాలా. హల్లెలూయా. మరలా దేవుడు మహిమతో మనము నింపబడాలి.
దేవుడికి స్తోత్రం. నువ్వు ఒక వెలుగుతా ఉంటే నీకు దూరం కావాల్సినవన్నీ దూరం అయిపోతాయి, నీకు దగ్గర కావాల్సినవన్నీ దగ్గర అయిపోతాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు ఎలా మార్చాలనుకుంటున్నాడంటే నువ్వు కాపాడుకుంటా ఉండాలి. ఫస్ట్ నువ్వేం చేయాలా? ఏం కాపాడుకుంటావు? నీ ఆస్తి, నీ పిల్లలు, నీకున్నది కాదు. ఫస్ట్ ఏం కాపాడుకోవాలి? నీ యథార్థత, నీ పవిత్రత, నీ పరిశుద్ధత, నువ్వు దేవుడిలో తీసుకున్న తీర్మానము, నీ భక్తి. ఒకప్పుడు ఎలా ఉండాలని బాప్టిజం తీసుకున్నప్పుడు ఎంత చురుగ్గా, ఎంత తీవ్రంగా, ఎంత తపనగా ఉన్నావో అవన్నీ నువ్వు కాపాడుకుంటా వస్తే దేవుడు ఏం చేస్తాడు? నిత్యము నీ మీద ఒక వెలుగును నింపుతాడు. ఒక వెలుగు ప్రకాశించినట్లు నీ తల మీద ఆయన నిత్యం ఒక వెలుగును పంపుతాడట. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు నీ మీద ఉండిగా, ఆ వెలుగుతో నువ్వు నింపబడి ఉండగా, ఈ సంవత్సరం రానున్న దినాల్లో నీకు ఏమి దూరం కావాలో వాటన్నిటిని దూరం చేయబోతున్నాడు. నీకు ఏమి దగ్గర కావాలో వాటన్నిటిని దగ్గర చేయబోతున్నాడు. కానీ విని ఎరుగని రీతిలో ప్రపంచ రీతిగా దేవుడు తన కార్యాలు ప్రారంభించబోతున్నాడు. అనేక ప్రజలు నీ వెలుగునకు రాబోతున్నారు. అదిగో మండుచు ప్రకాశించుచున్న ద్వీపమాతడు, అతడు వెలుగులోకి మీరు రావడానికి ఇష్టపడ్డారు అన్నట్లుగా మీ వెలుగులోకి మీ అన్నదమ్ములు, నీ వెలుగులోకి నీ అక్క చెల్లెలు, నీ వెలుగులోకి నీ బంధు జనాలు, నీ వెలుగులోకి నీ చుట్టూ ఉన్నవారు వచ్చున్నట్లుగా దేవుడు గొప్ప ద్వారాన్ని నీ పక్షమున తెరిచేబోయే సమయం ఆసన్నమైంది. ఆ వెలుగుతో నింపబడు. పవర్. yes, నీ వెలుగుకు ప్రజలు రాబోతున్నారు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఒక మాట చెప్పానయ్యా, నా ఇంటికి రావడానికి నా అక్క చెల్లెలు కూడా ఇష్టపడట్లా, నా అన్నదమ్ములు కూడా ఇష్టపడట్లా, నా బంధువులు ఇష్టపడట్లా, నాకున్న పరిస్థితిని బట్టి ఎవరు కూడా నా ముఖం చూడట్లా, నా ముఖము చూడటానికి కూడా ఇష్టపడట్లా. నా పరిస్థితి దయనీయంగా ఉంది, నా పరిస్థితి దీన స్థితిలో ఉంది, నా పరిస్థితి బీద స్థితిలో ఉంది, అందుకే ఎవరు రావడానికి ఇష్టపడట్లేదని వేదనతో బాధతో ఈ ప్రాంగణానికి వచ్చిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఇదిగో ఒక వెలుగును నీ తల మీదకి నేను ప్రకాశింపనట్లు నీ తల మీదకి ఒక వెలుగు పంపబోతున్నాను. ఆ వెలుగు అనేకుల్ని నీ నీడలోకి తీసుకొని రాబోతుంది. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎస్, అనేకులు నీ వినీడలకు రాబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదా? నేను ఇంటికి కూడా పిలచడానికి ఇష్టపడట్లేదా? నీ నీడకు, హల్లెలూయా, నీ వెలుగులోకి, నీ అభిషేకం యొద్దకే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నా ప్రభు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు బిడ్డ. నీ జీవితాలు అలాగా చేయాలని ఈరోజు ప్రాంగణానికి తీసుకొచ్చాడు ఆయన. ఇంకెంతకాలము నువ్వు అనేకుల చేత చేదరించబడతావు బిడ్డ. నేను లేపుతాను, ధైర్యంగా ఉండని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళలేకుండా ఉన్నవాడా, ఎవరు నీ దగ్గరికి రాలేకున్నారా, దిగులు పడదు. అనేకులు నీ నీడకు, నీ పంచకు చేరినట్లు నీ జీవితాన్ని నేను మారుస్తాను బిడ్డ. ధైర్యంగా ఉండు, నీ పరిశుద్ధతను కాపాడుకో అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్న వేళ. ఎస్, దేవుడికి మహిమ కలుగును గాక. ధైర్యము తెచ్చుకో బిడ్డ, ధైర్యము తెచ్చుకో. నా ప్రభు కార్యాలు నీ జీవితంలో బలంగా జరగబోతున్నాయి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఊరంతా కరువు వచ్చిందండి. ఒకప్పుడు పేద విధవరాలుగా ఒక్కడే కొడుకును పెట్టుకొని పోషించుకుంటూ అలా బ్రతుకుతుంది. ఎవరు రాలా, ఏ బంధువులు రాలా, ఏ అక్క చెల్లెలు రాలా, ఏ తల్లిదండ్రులు రాలా. దేవుడు ఆ బిడ్డను దర్శించాడండి, సమృద్ధినిచ్చాడని అనేకులు తెలుసుకొని ఆ బిడ్డ యొద్ద పోషించబడాలని ఊర్లో ఉన్న తన ప్రజలు, తన బంధువులందరూ ఆ పేద విధవరాలు ఇంటికి వచ్చినట్లు. ఎస్, నీ ఇంటికి, నీ నీడకి, నీ యొద్దకి అనేక ప్రజలు నిన్ను చీదరించుకుంటున్న వారు, నిన్ను తిరస్కరించుకుంటున్న వారు, నిన్ను కాదు అనుకున్న వారిని నీ పంచకు నా దేవుడు నడిపించబడే దినాలు దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహించబోతున్నానని విశ్వసించమని, ధైర్యము తెచ్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్. హల్లెలూయా. హల్లెలూయా. ఘనమైన కార్యములతో నా దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనను గాక. ఆమేన్. ఏమంటున్నాడు యోబు గారు? నా పూర్వ దినాలు నాకు కావాలి.
నేను కాపాడబడ్డ దినాలు నాకు కావాలి, నేను వెలుగుతో నింపబడిన దినాలు నాకు కావాలి. ఇట్టి దినాలు ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆయన అనేకుల మధ్య నువ్వు వెలుగుగా ప్రకాశించుదువు గాక. అనేకుల మధ్యలో ఒక మంచి నక్షత్రంగా దేవుడు నిన్ను వెలిగించును గాక. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. లేచి నిలబడి ఆ దినాలు కావాలని ప్రతి ఒక్కరం అడుగుదాం. లెట్స్ ఆస్క్ ఎవ్రీ పీపుల్. లేచి నిలబడి, పూర్వ దినాల్లో ఎలా ఉందో నీ స్థితి, కానీ వెలుగుతో నింపబడిన దినాలు నాకు కావాలని అడగండి. పూర్వ దినాలు బాగులేవేమో, పూర్వ దినాలు ఇదిగో హీదరించబడిన బిడ్డగా, అవమానించబడిన బిడ్డగా, బలహీనమైన బిడ్డగా నువ్వు ఉంటే ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభువా ఒక వెలుగు కలిగిన బిడ్డగా నాకు నా బ్రతుకును మార్చు ప్రభా అని. వెలుగుతో నన్ను నింపు ప్రభా, వెలుగుతో నన్ను ప్రకాశింపచేయయ్యా అని. లెట్స్ ఎవ్రీ పీపుల్ ఆస్క్ టు గాడ్. ప్రతి ఒక్కరు చేతులు చాచి నిన్ను నువ్వు యేసయ్యకి సమర్పించుకుంటూ నీ పవిత్రతను, నీ పరిశుద్ధతను, నీ విశ్వాసాన్ని కాపాడమని అడుగు. గడిచిన కాలంలో భక్తి ఈ రోజు నాలో లేదు, నన్ను క్షమించండి. గడిచిన కాలంలో ఉన్న ప్రార్థన నాలో లేదయ్యా, నన్ను క్షమించు. ప్రార్థన శక్తితో నన్ను నింపు. యథార్థ కలిగిన మనస్సు, పరిశుద్ధ కలిగిన మనస్సు, ప్రతిష్ట కలిగిన జీవితం నాకు అనుగ్రహించయ్యా. ఆ దినాల్లో ఎంతో భక్తిగా ఉండేవాడిని, రేపబడుతుండేవాడిని. తగ్గిపోయింది నాయన నాలో భక్తి. తిరిగి మరలా అటువంటి బలమైన భక్తిలోకి నన్ను నడిపించు ప్రభా. నేను కాపాడబడే దినాలు నాకు కావాలి, నేను కాపాడబడే కృప నాకు కావాలి. వెలుగుతూ ప్రకాశింపబడిన బిడ్డగా నేను ఉండాలి, నా బిడ్డలాగా మార్చబడాలని. హౌ మెనీ పీపుల్ ఆర్ డిజైరింగ్ లైక్ దట్? కమ్ ఆన్, ఆస్క్ గాడ్. ఎంతమంది ఆశపడుతున్నారు, ఎంతమంది విశ్వసిస్తున్నారు? ప్రార్థన చేయండి. దేవా నీ వెలుగు నా మీద ప్రకాశించబడే దినాలు నాకు కావాలి. కమ్ ఆన్, ఆస్క్ పీపుల్. లెట్స్ ఓపెన్ యువర్ వాయిస్. దేవా నేను కాపాడబడే కృప నాకు కావాలి, నేను కాపాడబడే దినాలు నాకు కావాలి. ఆశ్చర్యకరుడా, నీ కృపకాయ్, నీ సన్నిధికాయ్, నీ సమాధానకాయ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇక్కడున్న ప్రతి బిడ్డ వారి జీవితాల్లో వారు తీసుకున్న ప్రతి తీర్మానమును బట్టి మీరు అనుగ్రహించి దీవించమని, భక్తిలో సాధన పెంచమని, దేవా మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా ఈ బిడ్డలు మార్చమని, ప్రతి ఒక్కరి మీద నీ వెలుగుతో నింపమని, ప్రకాశింపబడిన తేజస్సుతో ప్రతి తల ప్రకాశించబడును గాక, అభిషేకించబడును గాక. We should declare that anointing power every head. ప్రతి తల నీ అభిషేకముతో అభిషేకించబడును గాక. మీరు దర్శించి దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొని అభిషేకాన్ని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నింపబడిన వారు గట్టిగా చప్పట్లు